వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కొంచెం అంటే మంచి వ్యాఖ్యలు అయినా కూడా సంచలనంగా మారాయి. గత ప్రభుత్వాలు చూస్తే ప్రధాని మోడీ వచ్చినప్పుడు ఆయన ఆహ్వానించడం కానీ లేదంటే గవర్నర్ తమిళసైని కొంచెం చులకనగా చూడటం అనేది ఇదంతా ఉండేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా సీఎం అయ్యాక ప్రధాని మోడీ గారిని ఆహ్వానించారు ఆదిలాబాద్లో సభ కోసం. దానికి తోడు మాకు మోడీ గారు పెద్దన్నతో సమానం, కేంద్రంతో మేము ఎటువంటి పేచీలు పెట్టుకోమన్నారు. ఈ వ్యాఖ్యలు దేనికోసం చేయాల్సి వచ్చిందంటారు రేవంత్ రెడ్డి గారు? ముందుగా నేను మళ్ళీసారి చెప్తున్నాను, రాజకీయ విశ్లేషక రంగం అనేటువంటిది ఇదిగో ఇక్కడ నేను మొదలుపెట్టినటువంటి కొత్త అవతారం. ఒక 2-3 ఎపిసోడ్లు అయినట్టుంది ఇప్పటికి, 2ో 3ో సరిగా గుర్తులేదు. అయితే రాజకీయ విశ్లేషణ చేయటం అనేటువంటి విషయం అతి మామూలుగా జరిగే పని, అతి మామూలుగా చేసే పని కాదు. దానికి బోలెడంత అనుభవం, బోలెడంత అప్డేషన్, బోలెడంత కరెంట్ అఫైర్స్ గురించినటువంటి ఒక స్టఫ్ అన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నవాళ్ళే రాజకీయ విశ్లేషణ చెయ్యాలి న్యాయంగా. కాకపోతే మీకెందుకు దేవుడు బుద్ధి పుట్టించాడో నాకు తెలియదు, కానీ నేనేదో వేరే షూటింగ్ కోసం వస్తే మీరు ఉన్నట్టుండి నన్ను ఇట్లా దించారు ముగ్గులోకి. దించిన తర్వాత నేను నాకు అనిపించిన మాటలు 4 చెప్పినప్పుడు వాటిని గురించి చాలామంది సంతోషించారు. అది నాకు సంతోషం. ఎందుకంటే పుడతానే ఎవరు పెద్దోళ్ళు కారు. ఈత రాని వాడిని కూడా నీళ్లలో వేస్తే ప్రతిసారి మునిగిపోడు, ఈత నేర్చుకుని బయటపడతాడు. అలాగా నేను ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తానే ఉంటానేమో, బహుశా మీ వల్ల తెలియదు. తర్వాత గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటి విషయం, మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఒక్క చిన్న మాట నాకు అనేకసార్లు అనిపిస్తుంటుందండి. గతంలో మోడీ ఎప్పుడొచ్చినా ఒకసారి జ్వరం అని, ఒకసారి ఏదో ఇంకోటని, ఒకసారి ఇంకో సాకు చెప్పి ఇలా రకరకాలుగా ఆనాటి ముఖ్యమంత్రి మొహం చాటేశాడు. మోడీని నేను గౌరవించేదేంటి అనేటువంటి ఒక తుస్కార భావంతో ప్రవర్తించాడు అనేది అనేక మంది చెప్పేటువంటి విషయం. ఇది నా మాట కాదు, అనేక మంది చెప్పేటువంటి విషయం, అనేక మంది బాధపడే విషయం. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మనం ఉండే చోటకి వాళ్ళంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళని రండి, లోపలికి రండి అని కూర్చోబెడతాం. తలుపు కొట్టి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు. అంతేగాని తలుపు తీయకుండా కిటికీలో నుంచి చూసి నేను లేనని చెప్పని పిల్లోడి చేత చెప్పించడం అనేటువంటిది అదొక సంస్కారం కాదు మామూలు మనుషులకు కూడా. అటువంటిది ఒక రాష్ట్రం యావత్తుకి పరిపాలనా విషయంలో అందరికంటే అగ్రస్థానంలో ఉండేటువంటి ఒక వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వాడు వచ్చినప్పుడు పార్టీ పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఆయనతో ఎటువంటి తేడాలున్నా, పొరపొచ్చాలున్నా, నచ్చనటువంటి అంశాలున్నా కూడా దేనికదే అన్నట్టుగా మనం కంపార్ట్మెంటలైజేషన్ అంటామండి. దీని దారి దీంది, దీని దారి దీంది అని కంపార్ట్మెంటల్ అలా చేసుకోవడం, కంపార్ట్మెంట్స్ లాగా చేసుకొని ప్రవర్తించడం అనేటువంటిది పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు మీరు చేసే పని కొన్ని పనులు నాకు నచ్చకపోవచ్చు, కానీ మీతో నేను ఒక బంధంలో ఉండాల్సి వచ్చినప్పుడు అది వ్యాపారం కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీలో నచ్చని విషయాలను నేను పక్కన పెట్టి మీతో నేను కొనసాగాలి. అది పద్ధతి మనిషి జీవితంలో. మనిషే పుట్టినోడు ఎవడైనా చేయాల్సిన పని అది. అటువంటిది నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇట్లానే ప్రవర్తిస్తానని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్నిసార్లు అలా ప్రవర్తించాడు ఆయన అనేది మనకి తెలుసు, అందరికీ తెలుసు. అలాగే ఒక రాష్ట్రానికి ప్రభుత్వం తరఫున గవర్నర్, ఆమె తమిళిసయ్య, ఇంకోళ్ళ ఎవరన్నా కావచ్చు, ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తెల్లారులేస్తే పొద్దుగులు ఆమెను విమర్శించడం కానీ, లేకపోతే ఆమెతో విభేదాలు పెట్టుకోవడం కానీ, ఆమెను తిరస్కరించడం కానీ, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే అవతల వాళ్ళని మనం తక్కువ చేశామని మనం అనుకుంటాం, కానీ చూసేటువంటి వాళ్ళకి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కూడా అర్థమయ్యేటువంటి విషయం జరిగిన తర్వాత మన అల్పత్వం బయటపడుతుంది. అది ఖచ్చితంగా అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎవరో నన్ను వచ్చి మిమ్మల్ని గురించి చెప్పారనుకోండి, నేను నోటికి వచ్చినట్టు చవాకులు పేలితే
అది మీ విలువ తగ్గిస్తున్నానని నేను భావించవచ్చు, ఉమ్. అది కొన్నాళ్ళు చలామణి కావచ్చు. కానీ అల్టిమేట్గా అవును. నికరంగా చివరికి ఫైనల్గా జరిగేది ఏంటంటే, ఓ వీడి బతుకింతే, ఎప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఎవరో ఉంటాడు, ఒకరిని విమర్శించడం, ఎవరో ఒకళ్ళని విమర్శించడం, ఎవరో ఒకళ్ళని తిరస్కరించడం, ఎవరో ఒకళ్ళని సవాలు చేయటం. ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు మోడీ, నీ కోట బద్దలు కొడతా, నిన్ను బజార్కి ఈడుస్తా, ఇట్లా రకరకాల మాటలు వచ్చినాయి. నాకేమి కేసీఆర్ అంటే శత్రుత్వం కాదు, రేవంత్ రెడ్డి కానీ ఇంకో XYZ కానీ ఎవరైనా కూడా నాకేం చుట్టాలనే పద్ధతి కాదు ఇక్కడ. ఒక మనిషిగా, ఒక పద్ధతి గల మనిషిగా మనిషి ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి నేను చెప్తున్నాను అనమాట. అలా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అది కూడా ఎటువంటి ప్రధానమంత్రి, దేశ విదేశాలు ఆయన్ని కీర్తిస్తున్నటువంటి వాళ్ళు, అవును. అనేక విదేశాల వాళ్ళు ఇంతటి లీడర్ లేడని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, గతంలో ఏ ప్రధానికి జరగనంత ఆదరణ, అది ఎయిర్పోర్ట్కి రావడం మొదలుకొని పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తుంటే లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్తో చప్పట్లు కొట్టడం కావచ్చు, అలా అనేక విషయాలలో అందరి మన్ననలు పొందినటువంటి వాడిని, నువ్వు ఎంత గొప్పడివైనా నా బతుకింతే కాబట్టి నేను నిన్ను లెక్క చేయను అనేటువంటి మారాముగా హఠం చేసినటువంటి వాళ్ళు కొంతమంది. ఆయన అట్లా చేశాడు కాబట్టి ఈయన ఇట్లా చేస్తున్నాడు అనుకోవటం కూడా పొరపాటు. ఆయన సంస్కారం అది, ఈయన సంస్కారం ఇది. ఆ విధంగా మనం ఆలోచించాలి. అనేక సార్లు ఏమవుతుందంటే, ఏ ప్రభుత్వంలోనైనా ఒక పార్టీ మారి ఇంకో పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు ముందటి వాళ్ళు చేసినటువంటి దానికి రివర్స్ జరుగుతుంటుంది. అనేక విషయాలు, అది స్కీములు కావచ్చు, అనేక రకాల విషయాలు కావచ్చు, పథకాలు వగేరా వగేరా. ఇక్కడ ప్రవర్తన కూడా ఆయన అట్లా చేశాడు కాబట్టి దానికి విరుద్ధంగా ఈయన ఇట్లా చేశాడని కాదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, మోడీ మాకు పెద్దన్న అని చెప్పన్నాడు రేవంత్ రెడ్డి గారు, తర్వాత మాకు కేంద్రంతో ఎటువంటి విభేదాలు పేచీలు మాకు అక్కర్లేదని చెప్పి అన్నారు అని. ఇప్పుడు కేంద్రంలో ఫలానా వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో ఫలానా వాళ్ళు ఉన్నారు నిన్నటి వరకు, ఇవాళ కొత్తగా ఫలానా వాళ్ళు వచ్చారు. ఏదైనా సరే దిస్ హ్యాస్ టు గో ఆన్. ఇది జరుగుతూ ఉండాలి కదా, కొనసాగుతూ ఉండాలి. కొనసాగుతూ ఉండాల్సినప్పుడు తెల్లారు లేస్తే గొడవలు పెట్టుకొని, ఈ గొడవలనే కాన్సన్ట్రేట్ చేసుకొని, ఈ గొడవలకు కొంతమంది రెచ్చిపోయి చప్పట్లు కొట్టి, వాళ్ళు చప్పట్లు కొట్టారు కాబట్టి ఇంకా గొడవలు ఎక్కువ చేసి, ఇంకా ఎక్కువ నానా దుర్భాషలు చేసుకొని, వీళ్ళ ఫోకస్ అంతా దీని మీదే పోతుంది. ప్రజల సంక్షేమం, నగరంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అందరికీ కావలసినటువంటి విషయాలు ఏమిటి, వీటి పట్ల ఫోకస్ తగ్గి తెల్లాలేస్తే ఈ కొమ్ములాటకే ఎక్కువ పెద్దపీట వేయడం జరుగుతుంది. తెలివైన వాడు ఎవరైనా, అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కూడా కేంద్రంలో ఫలానా ఆయన ఉన్నాడు, ఆయన మనకి ప్రధానమంత్రి కాబట్టి రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు మనకి ఎన్నో ఉన్నాయి కదా, 27 28 ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి మనకి భారతదేశంలో. అన్ని రాష్ట్రాలకి కేంద్రం నంబర్ 1 కదా అన్నిటికీ. వాళ్ళ అధికారం, వాళ్ళ నియంతృత్వం మనకు వద్దనేది వేరే విషయం. కానీ ఎందుకంటే నిధులు రావటం ఒకటే కాదు, దేశం మొత్తానికి ఒక కేంద్ర బిందువు అనేటువంటిది కేంద్రం కదా. ఆ కేంద్రం యొక్క పర్యవేక్షణలో అన్ని రాష్ట్రాలు పనులు చేసుకోవాలి, అవునా కాదా? అది నిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటప్పుడు తెల్లాలేస్తే వాళ్ళతో పేచీ పడుతూ, గొడవలు పడుతూ, ఈడు 4 అని, ఈ 4కి 8 ఆయనని, 8కి మళ్ళీ 16 ఈయనని, 16కి 32 ఆయనని, ఇట్లా జరుగుతూ ఉంది. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, గతంలో పాలకులు ఎన్నెన్ని రకాల దుర్భాషలాడినా, ఎన్నెన్నిసార్లు తిరస్కరించినా, ఎన్నెన్నిసార్లు అవమానిస్తున్నామని భావించినా, అది అవమానాలు జరగల, అవమానిస్తున్నామని వాళ్ళు భావించారు పాపం. మోడీ అనేటువంటి మన ప్రధానమంత్రి ఏనాడు పెదవి విప్పలేదు. ఏమయ్యా నేను వస్తే నువ్వు రావేంటి, నువ్వు దాక్కుంటావేంటి అని ఆయన ఎప్పుడు అల్లా. ఇలా చేయటం ఈయన సంస్కారం అయితే, ఆ సంస్కారం ఎటువంటి సంస్కారం మనందరికీ తెలుసు. ఆయన అలా అన్నా కూడా, అలా ప్రవర్తించినా కూడా ఓకే నీ పని అంతేలే అనుకొని ఆయన ఉన్నాడనమాట. వాడు చెప్తాడు, క్షమా బడన్ కో చాహియే అని మంచి హిందీలో దోహా ఉంటుందండి. క్షమాగుణం పెద్దవాళ్ళకి అవసరం. చిన్నవాళ్ళు పిచ్చి ఆశలు వేస్తుంటారు, కుప్పిగంతులు వేయటం, అల్లరి చిల్లర పనులు చేయటం, తిక్క ఆశలు వేయటం చేస్తుంటారు. చేసినా కూడా ఇప్పుడు భృగు మహర్షి ఉన్నాడు, వెళ్ళి విష్ణుమూర్తిని లక్ష్మీదేవి ఉండేటువంటి వక్షస్థలం మీద తన్నాడు. విష్ణుమూర్తి ఏం చేశాడు, ఎదవ నన్ను తంతావా అని అల్లా. అయ్యయ్యో నన్ను తన్నారా, మీ పాదానికి ఎంత శ్రమ కలిగిందో, కందిపోయిందేమో అని కూర్చోబెట్టి నొక్కి పడేశాడు.
అలా పెద్దవాళ్ళకి క్షమాగుణం ఉంటుంది, ఉండాలి అనేటువంటిది ఆ హిందీలో దోహా యొక్క ఇది. బహుశా ఆ విధమైనటువంటి ప్రవర్తన మోడీలో ఉంది అని మోడీని ఇష్టపడే వాళ్ళతో పాటు మోడీని విమర్శించే వాళ్ళు కూడా ఒప్పుకు తీరుతారనేది నా వ్యక్తిగత భావన. కాబట్టి కేంద్రంతో తెల్లాలేస్తే తగువ పెట్టుకోవటం, ఉన్నదానికి లేని దానికి అయిన దానికి కాని దానికి ఏదేదో పెట్టుకోవటం అనేటువంటిది కాకుండా ఒక చక్కగా సామరస్యంతో ముందుకెళ్ళటం అనేటువంటిది అందరికీ మంచిది. కాబట్టి ఆయన అది చేశాడు, ఈయన ఇది చేశాడు, దానికి కారణం ఏంటి, దీనికి కారణం ఏంటి అనేటువంటి విశ్లేషణ కాకుండా అందరితో హాయిగా ఉండటం, మంచిగా ఉండటం, మన పని మనం చేసుకుంటూ పోవడం అనేటువంటి ఒక ధోరణి అన్ని విధాల మంచిది, పాలకులకే మంచిది, ప్రజలకు కూడా మంచిది అనేది నా అభిప్రాయం. ఇంకో మాట అండి, ఒకప్పుడు దాదాపు 83, 84 ఆ ప్రాంతం విషయం నాకు ఒకటి ముఖ్యమైన సంఘటన గుర్తొస్తుంది. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఆరోగ్య కారణాల రీత్యా అమెరికాకి వెళ్తే ఆపరేషన్ కోసం చిక్కిందే సందని నాదెండ్ల భాస్కర్ రావు గారి ద్వారా ఎన్టీ రామారావు గారిని దించేయడం జరిగింది. అప్పుడు మనకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. తర్వాత మళ్ళీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అసలు రామ్లీలా మైదాన్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ జరిగింది. అప్పట్లో నేషనల్ లెవెల్లో ఒక వేదిక లేని రోజుల్లో కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నాయకులందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. అమెరికా నుంచి ఆపరేషన్ చేయించుకొని వచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆ బహిరంగ సభలో నేను కూడా ఆడియన్స్లో ఉన్నాను. నేను చాలా గర్వంగా అది రికలెక్ట్ చేసుకుంటున్నాను. అందరూ, ప్రపంచంలో అందరూ ఇంత అన్యాయం జరిగింది ఈయనకి, ఇలా ద్రోహం జరిగింది, ఇలా ఆయన్ని ఇచ్చేశారని చెప్పి చాలామంది దుయ్యబట్టారు. అటల్ బిహారీ వాజ్పేయి మొదలుకొని అందరూ, ఎవ్రీబడి, చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా. ఆ తర్వాత దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎన్టీ రామారావు గారు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. దేనికదే అని ఇందాక నేను చెప్పానే, కంపార్ట్మెంటలైజేషన్ అని. తనని గద్దె దించినటువంటి ఆమె వచ్చినప్పుడు ఈయన అసలు ఏమీ చేయకుండానే ఆయన మీద అంత కక్ష పూని చేశారు గత పాలకులు. తనని గద్దె దించినటువంటి ఆమెని కూడా విషయం పట్టించుకోకుండా ప్రోటోకాల్, ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చెయ్యాలి అనే ఒక ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అది పాటించాడు రామారావు గారు. నేను అనేకసార్లు చెప్తుంటా, విలువలు గల రాజకీయాలనేవి ఇప్పుడు కరువైపోతున్నాయి అని లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం మనం. వావిలాల గోపాలకృష్ణయ్య గారి గురించి ఇవన్నీ చెప్పుకున్నాం. అలా విలువలకి మనం విలువ ఇవ్వాలి. అది లేకపోవడం వల్ల గతంలో అలా జరిగింది. బహుశా అలా జరగకూడదనే విలువని గుర్తించారు కాబట్టి ప్రస్తుతం ఇలా జరుగుతుందేమో, అలా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే.